పదవి మాకు కానీ పెత్తనం అంతా వాళ్ళదే. మీ చేతులు ఏమైనా ఉండేదా అసలు? లేదండి, అసలు ఏమీ లేదు. ఈ సంతకాల స్వీకరణ దాంట్లో మీ రిలేటివ్ సక్రమాన్ని రోహిణి కూడా స్థానిక శాసనసభ్యులు కాబట్టి ఇవ్వాలి కదా. మేమేమి చేయలేకపోయేవారు. చాలా బాధ అనిపించేది మాకు. మీరైనా సచివాలయాన్ని అడగాల్సిందే. నాకు అన్యాయం చేసిన వాళ్ళు అటు అవంతి గారైనా అవ్వచ్చు, ఇటు అవి సత్యనారాయణ గారైనా, వాళ్ళిద్దరి వల్ల నేను నష్టపోయానేమో. కానీ అప్పుడు ఆయన వెల్లపూడికి సపోర్ట్ చేశారని అంటున్నారు మీరు. మరి చేసే ఉంటారు. ఇప్పుడు మరి ఆయన మీద పోటీ చేస్తున్నాం. మరి ఏదైనా కానీ వైసీపీ ఓటమి కానీ గట్టి కోరుకుంటున్నారు. అయితే వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ సతీష్ నాయుడు. ఈరోజు మనకు విఎస్టీ న్యూస్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అక్రమాని విజయ నిర్మల గారు. ఈ పేరుకి పెద్ద పరిచయం అవసరం లేదు. 2019 ఎన్నికల్లో భీముల నియోజకవర్గం చెందిన ఆమెను తీసుకుని వచ్చి తూర్పు నియోజకవర్గం అప్పటికి 2 సార్లు గెలుపొందిన వెలగపూడి గారి మీద పోటీ చేయడానికి ఆమెను తీసుకుని వచ్చారు. అప్పటికి 2 సార్లు ఓటమి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అదే సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కావడం విశేషం. ఆయన తీసుకుని రావడంతో లీడర్లలోనూ కేడర్లోనూ చాలా పెద్ద ఫైటే జరిగింది. వాళ్ళందరినీ అధిగమించుకొని అప్పటికి ఆయనకి మంచి టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. అనుగుణంగా ఆవిడ ఓడిపోవడంతో ఓడిపోయినా కానీ ఎక్కడ కూడా బాధాకరం చెందకుండా నియోజకవర్గంలో ఉంటూ నిత్యం అధిష్టానం చెప్పిన పనులను చేసుకుంటూ ఉన్న ఆమె ఈరోజు పార్టీ మారాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితులు ఎలా నెలకొన్నాయి ఏంటి అనేది ఆవిడ మన స్టూడియోతో ఉన్నారు. ఆమెతో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీ వెళ్ళటం జరిగింది. అంటే పుట్టింటికి వెళ్ళారని అనుకోవాలా, లేదా ప్రతివర్గాలతో పార్టీ చేతులు కలిపారని అనుకోవాలా మేడం? పుట్టింటికి వెళ్ళినట్టే అనుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ నేను చాలా వరకు మనస్తాపం చెందడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన తర్వాత నాకు పూలబాటు అయితే కాదు, వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి అనునిత్యం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మహిళనైనప్పటికీ కూడా మగవాళ్ళ కన్నా ధీటుగా చేసుకుంటూ వెళ్ళాను అన్ని కార్యక్రమాల్లో కూడా. మరి భీమిలి నియోజకవర్గాల్లో 2017 నుంచి 19 ఎలక్షన్స్ ముందు వరకు కూడా పల్లెనిద్దళ్ళు రచ్చబండ కార్యక్రమాలు జరిగినట్లుగా అయితే చాలా మంది ఆ రోజు మగవాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పేవారు, క్యాడర్ కూడా, మేడం రాత్రి 12 గంటల వరకు ఉండి వెళ్ళిపోండి అనేవారు. నైట్ టైం పడుకోవడం కష్టంగా ఉంటుందని. ఒక పని మనం సిన్సియర్గా తీసుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు, ప్రజల కష్టాలు తెలుసుకోవాలని పెట్టారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని పెట్టారు. నేను కంపల్సరిగా అక్కడే ఉంటానని రాత్రి తెల్లవారులో వాళ్ళ దగ్గర పడుకుందాన్ని. విలేజ్ల్లోనైతే ఒక్కొక్క దగ్గర అయితే దోమలు కుట్టేసేవి, ఒక్కొక్క దగ్గర నల్లులు కుట్టేసేవి. మరి వ్యాంబే కాలనీ అంటే మనకి అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది అనేది. ఆ వ్యాంబే కాలనీలో ఒక బెడ్రూమ్ ఉండేది, బాత్రూమ్, గుమ్మల్లో బాత్రూమ్. మేము బాత్రూమ్కి అడ్డుగా పడుకుంటే మా మీద నుంచి వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. అలాంటి ఏరియాల్లో కూడా ప్రతి విలేజ్ లో కూడా పల్లెనిద్ర కార్యక్రమాలు, రచ్చబండ కార్యక్రమాలు చేసుకుంటూ అనునిత్యము మరి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ కష్టపడడం జరిగింది. ఇప్పుడు మీరు భీమిలి నియోజకవర్గం నుంచి తూర్పుకి ఇస్తున్నప్పుడు ఆల్రెడీ ఆయన 2 సార్లు గెలిపొందిన అభ్యర్థి, ఆయన ఒక మంచి స్ట్రాటజీ ఉన్న పర్సన్ అనుకోవాలి. అందుకే గతంలో టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆయన మీద పోటీకి ఎలా సిద్ధం అయ్యారు మేడం? అంటే అధిష్టానం మాట మనం కాదనకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మేము రావడం జరిగింది. అంటే యుద్ధంలో దిగిన సైనికుడికి ఎలా ఉంటుందంటే వీళ్ళతో అయితే మేము పోటీ చేస్తాం, వాళ్ళతో మేము పోటీ చేయమనేది ఉండదు. ఎవరైనప్పటికీ కూడా మనం ముందుగా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళి ఎదుర్కోవాలన్న ఒక వాళ్ళ ఉద్దేశం ఉంటుంది కనుక ఆ విధంగా మేము ఆ రోజు రావడం జరిగింది. మీరు అంత ధైర్యంగా వచ్చారు, మీ వెనకాల ఉన్న వాళ్ళు మీకు అంత సపోర్ట్ చేయలేదని అన్నట్టుగా కూడాను చాలా విమర్శలు ఉన్నాయి మేడం. సపోర్ట్ చేశారా లేదా? చేశారా లేదా అంటే చేయలేదని చెప్పాలి. ఎందుకనంటే నేను వచ్చింది నాకేమీ ఒక ఇప్పుడు ఎంవి సత్యనారాయణ గారికి ఇచ్చినట్లుగా నాకు ఒక 6 నెలల ముందు ఏమి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ పంపించలేదు. కేవలం నన్ను ఒక 20 రోజుల ముందు పంపించారు. 20 రోజుల ముందు పంపిస్తే నేను 15 రోజులు 5 రోజులు రాలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కేడరు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఇవ్వలేదని అల్లర్లు, గొడవలు మనకు మీరు చూసే ఉంటారు. అందరూ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న తరుణంలో చేయలేని పరిస్థితి. అప్పుడు 15 రోజుల ముందు నేను ఈస్ట్ నియోజకవర్గంలో ఇల్లు తీసుకుని ఉన్న తర్వాత ఇటు కేడర్ని ఒక పక్క బుజ్జికించుకోవడం, జనాల్లో తిరగడం ఒక పక్క, ఈ విధంగా నేను చాలా డిస్టర్బ్గా అయినప్పటికీ కూడా నాకేంటంటే కొంతవరకు ఇక్కడ స్థానికులు మాకు తెలిసిన వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉండడం వల్ల, అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది నాకు సపోర్ట్గా వచ్చి, ఎందుకంటే వాళ్ళతో పాటు నేను చేసిన జర్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం వల్ల నేను పోటీ అయితే ఇవ్వగలిగాను.
అంటే ఇప్పుడు ఆ గతంలో అయిన వంశీ గారు మీరు ఒకటే సామాజిక వర్గం చెందినవారు, అదేమన్నా మీకు ఏమన్నా ప్లస్ అయిందా అండి ఇక్కడ? ఒకే సామాజిక వర్గానికి చెందాము, కానీ ఆ రోజైతే మాత్రం పూర్తి సహాయ సహకారాలు నాకు అందలేదు. ఎందుకంటే అందరికీ నా గురించి తెలియదు కదా, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఏదో మనకు సపోర్ట్ చేశారు. లేదు, అప్పటికి మీరు బాగానే తిరిగారు. ఒక పక్క మీ క్యాస్ట్ రెండు క్యాస్టులు కూడా రెండు క్యాస్టులు సపోర్ట్ కూడా తీసుకున్నారు, అందరూ కూడా బాగానే ఇచ్చారు. కానీ కాకపోతే పబ్లిక్ గురించి వదిలేస్తే మీ కింద ఉన్న లీడర్లు క్యాడర్లే సపోర్టింగ్ సరిగా లేదన్నట్టుగా ఉంది మేడం. అది మాత్రం వాస్తవమే లేదనేది. ఎందుకంటే అప్పటికి 2 సార్లు ఓడిపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మూడోసారి ఎమ్మెల్యేగా ఇస్తే గెలిపించుకుందామని అందరూ కూడా కొంచెం బాగా వర్క్ చేశారు. అటువంటి తరుణం నన్ను ఇవ్వడం వల్ల కొంత వాళ్ళందరూ డిస్టర్బ్ అయ్యి సపోర్ట్ చేయలేదు అనేది మాత్రం వాస్తవం. ఆ విషయం కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాం. ఓకే, వంశీ గారికి ఇలాగా ఉందండి అనేసి. భీమిలి నియోజకవర్గంలో నేను వర్క్ చేస్తున్నప్పుడు నన్ను తీసి మీరు అక్కడ ఈస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను మళ్ళీ కొత్త నియోజకవర్గం వెళ్ళి వర్క్ చేయలేని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. మీకు ఎందుకమ్మా, నేను వంశీకృష్ణతో మాట్లాడాను, మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాడు, మీ కమ్యూనిటీ ఎక్కువే ఉంది, మీకు పూర్తి సహకారాలు అందిస్తారు కదా, మీరు ఎలాగైనా గెలుస్తారు, వెళ్ళండి అని చెప్పేసి ఆయన నాకు 2 నెలల ముందు, ఆయన లండన్ వెళ్లే ముందు ఫైల్ పంపించడం జరిగింది ఇక్కడ ఇన్ఛార్జిగా ఇమ్మని. దాన్ని ఏమో మరి విజయసాయిరెడ్డి గారు కొంతమంది పెద్దలందరూ కూడా విజయవాడలో నా ఫైల్ ఆపేసి 2 నెలల ముందు జరిగింది, మీకు నాకు ఇవ్వకుండా 20 రోజుల ముందు వచ్చింది. ఆ ఫైల్ నేమో అక్కడే అడ్డేసి, లేదు వంశీకి ఇవ్వకపోతే గొడవ పెడతాడని చెప్పి విజయసాయిరెడ్డి గారు కొంతమంది పెద్దలందరూ కలిసి ఆ ఫైల్ నాకు రాకుండా ఇన్ఛార్జ్ ప్రకటించకుండా విజయవాడలో ఆపేయడం జరిగింది. మళ్ళీ ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇదేంటి విజయమ్మని ఇన్ఛార్జ్ ప్రకటించలేదు అంటే లేదన్నారు. అప్పుడు ఇంక అనౌన్స్మెంట్లు ఒక వారం రోజులే ఉన్నాయి. ఇంకెందుకు ఏకంగా అనౌన్స్మెంట్లతో పాటు పంపిద్దామన్న ఉద్దేశం మీద ఆయన అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పంపించడం జరిగింది. తక్కువ టైం అవడం వల్ల ఏంటంటే నేను ఎవరనేది కూడా జనాలకి కూడా తెలియాలి కదా. ఇప్పుడు జనాల్లో కూడా అక్రమ విజయనర్మలు అంటే ఎవరు, ఆవిడ ఏంటి, ఇక్కడ ఉంటారా ఉండరా అని ఆలోచన చేసుకుంటారు. ఎవరో కొత్త వ్యక్తి వచ్చారు, ఈవిడ మన దగ్గర ఉంటారా ఉండరో, మన సమస్యలు తెలుసుకుంటారా లేదనేటప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు కదా. అయితే ఓటమి చెందినప్పటికీ కూడాను మీ స్థావరాన్ని భీముని నుంచి తూర్పు నియోజకవర్గం మార్చుకొని ఇక్కడే మీరు ఫ్యామిలీతో ఇక్కడే ఉండేవారు, నిత్యం కూడా అందుబాటులో ఉండేవారండి. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఏమైనాయి మేడం అసలు? మరి కార్పొరేషన్ మనకు అందుకే కదా బాగా వచ్చింది. ఓడిపోయినా నేను ఎక్కడ వెనతిరిగి వెళ్ళలేదు కదా. ఎందుకు ఓడిపోయానో తెలుసుకుందాము, ప్రజలకి ముందు ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కారం చేయాలని చెప్పి వెంటనే ప్రతి ఇంటికి కూడా నేను తిరగడం జరిగింది, ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. అందరినీ అడిగాను, ఏమమ్మా ఏంటి మీ సమస్యలు ఏమున్నాయని అడగడం వల్ల జనాల్లో కూడా అక్రమ విజయనర్మల గారు అంటే అయ్యో పాపం ఇటువంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోలేకపోయామా అని కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పారు. మాకు తెలియదమ్మా, మీరు ఎంత సరదాగా అందరిలో కలిసిపోయి ఉంటారు, అందరి సమస్యలు తెలుసుకుంటారని మాకు తెలియదు, లేదు మిమ్మల్ని గెలిపించుకుందామని కూడా ఎంతో మంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అందరూ కూడా కంపల్సరిగా మీకు ఓటు వేసి మేము గెలిపించలేకపోయాం, కానీ కనీసం మీ కార్పొరేటర్లైనా మేము గెలిపించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి ఆ సానుభూతితో ఈ రోజు కార్పొరేటర్లు అందరూ కూడా, లేదంటే 15 మరి మనకి ఎంత మైనస్ మీకు తెలుసు, 26,000 మైనస్ తోటి ఉన్నప్పటికీ కూడా 15 వార్డులు ఉండేటప్పటికి 10 వార్డులు మన కార్పొరేటర్లు గెలిపించుకున్నామంటే ఆ సానుభూతి అనేది ఉన్నది కనుకనే గెలిపించుకుని వచ్చాం. అంటే మీరు వాళ్ళ గెలుపుకి మీరు అంత సహకరించారు, గెలిచిన తర్వాత వీళ్ళు ఎవరు మీకు సహకరించలేదనేసి విమర్శలు కూడా ఉన్నాయి కదా మేడం? అది సహకరించారు, బాగానే సహకరించారులేంటి, సహకరించలేదని అనలేము. పర్లేదు అంటే చెప్పండి ఇప్పటికైనా కానీ. అందరూ బాగానే సహకరించారు. సహకరించడానికి ఇప్పుడు మీ సామాజిక వర్గం ఉన్న వాళ్ళే అంటే ఓపెన్గా చెప్పాలని అంటే మీ బంధువులు అనుకున్న వాళ్ళకి మీకు ఎగనెస్ట్ గా సంతకాలు స్వీకరణ చేసి ఆవిడ వద్దు ఇక్కడ కనీసం అన్న పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? అది అంటే అవన్నీ మరి మన కళ్ళతో చూడలేదు, అట్టబోగట్టాలు అయితే విన్నాము, ఇలా పెట్టారని తెలిసారు. మరి వాళ్ళు ఎందుకంటే ఆ రోజు మరి విజయసాయిరెడ్డి గారు ఒకటే నాకు చెప్పడం జరిగింది, కార్పొరేట్ టికెట్లు ఇచ్చేటప్పుడు ఇందులో ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే కార్పొరేటర్ టికెట్లు ఇచ్చేటప్పుడు చాలా మంది ఏంటంటే చెప్తున్నారు, కొంతమంది కార్పొరేటర్లు మాకు వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారని ఒకళ్ళు, మాకు సాయిరెడ్డి గారు ఇచ్చారని కొంతమంది చెప్పుకుంటున్నారు. కానీ తెల్లవారుజాము 2 గంటల వరకు కూర్చుని టికెట్లు కన్ఫర్మ్ చేసింది నేను. ఏదో 1-2 టికెట్లు మాత్రం ఎంపీ గారు కదమ్మా అడిగారు ఇవ్వాలని చెప్పి సాయిరెడ్డి గారు, అలాగే 1-2 టికెట్లు అయితే మనం కాదని మనం అనుకుని ఇవ్వడం జరిగింది. కానీ మిగతా టికెట్లన్నీ కూడా మన ఇష్ట ప్రకారంగా ఇచ్చారు. ఇస్తున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించి కార్పొరేటర్లు మీరు ఎంతమందిని గెలిపించుకుంటారు, 15 మందిలో అని అడిగారు. 10 మంది అయితే కన్ఫర్మ్ సార్ అన్నాను నేను. ఏదో బాలనాగమ్మ స్టోరీ లాగా 10 మంది అన్నందుకు ఆ 10 మందే గెలిచారు. మామిడి పళ్ళు ఒళ్ళో వేసుకుంటే గెలిచింది అంటారు, అదే 10 మంది పిల్లలు పుడతారు కదా, అలాగా నాగమ్మ స్టోరీ లాగా ఏంటంటే ఎంతమందిని గెలిపించుకుంటారంటే 10 మందిని గెలిపించుకుంటారని చెప్పడం జరిగింది.
10 మందిని గెలిపించుకుంటాం అనేటప్పుడు ఈ 10 మందిలో కానీ ఒకటి తక్కువైనా సరే రేపు నెక్స్ట్ నీకు టికెట్ ఇవ్వడం జరగదన్నారు ఆయన. గెలిచిన తర్వాత కూడా ఇవ్వలేదు కదండి. అంటే ఆయన అలా చెప్పారు. చెప్పిన తర్వాత నేను 1-2 సార్లు చూసుకుని, లేదు సార్ వీళ్ళందరూ గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు సార్, అందరూ వర్క్ చేస్తున్నారు, నేను కూడా వర్క్ చేస్తున్నాను, నేను గెలిపించుకుని వస్తాను, నాది బాధ్యత, నేను గెలిపించుకోలేని పక్షంలో మీరు నాకు టికెట్ ఇవ్వదు సార్, నేను మిమ్మల్ని అడగనని చెప్పాను. అన్న తర్వాత 10 మందికి అనుకున్న ప్రకారంగా ఆ 10 మందే మాకు గెలవడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు, లేదమ్మా ఒక కష్టపడ్డారు, బాగా చేశారు అని కూడా. అయితే ఇప్పుడు ఎంపీ గారు టికెట్లు 1-2 అడిగారు, దానికి ఇచ్చామనేసి అన్నారు కదండి. ఒక టికెట్ ఆయన అడిగినా కానీ మీరు ఇవ్వలేదనేసి మధ్యలో ఆయన్ని మార్చేసి వేరే వాళ్ళని మార్చారు, 10వ వార్డులో మార్చారనేసి ఆయన అప్పటి నుంచి మీ మీద కక్ష పెట్టుకున్నారనేసి కూడా కొన్ని ఉన్నాయి మేడం. అది మన స్థాయిలో జరగలేదండి. అది విజయసాయి రెడ్డి గారు, ఆయన గారు, ఎంవి హెచ్ఎన్ గారు కలిపి చూసుకున్నది తప్ప ఇందులో మన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు పాపం వాళ్ళ ఆవిడ బాధపడుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒకసారి క్యాండిడేట్ అని మనం పెట్టిన తర్వాత వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత అటువంటి వాళ్ళని తొలగిస్తే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళని, అందులో నేనైతే మాదైతే ప్రమేయం లేదండి. ఆ కలపడంలో అధిష్టానం చూసుకుంది తప్ప మనకైతే సంబంధం లేదు. ఈ సంతకం స్వీకరణ దాంట్లో మీ రిలేటివ్స్ అక్రమాన్ని రోహిణి కూడా ఉన్నారు, మీ ఎవరు మొగల్ సురేష్, వీళ్ళందరూ కూడా మీ రిలేషన్సే కదా మేడం. వాళ్ళు మీ సమాధం చెంది మా మామ అంటాడు ఆయన, మా పిన్నమ్మ అనేసి వీళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు నిజమైన రాజకీయ నాయకులండి, అందుకన్నా ఇంక నేను చెప్పలేను. నిజమైన రాజకీయ నాయకులు కనుక అలా ఉంటారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ముల్లాపూర్ సీట్ కేటాయించాలనేసి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎంఈబీ గారు కూడా వీళ్ళందరికీ వచ్చిన తర్వాత ఏదో కొన్ని తాయిలాలు ఇచ్చారు, గెలిచిన వాళ్ళకి 5, ఓడిపోయిన వాళ్ళకి 2 ఇచ్చి తీసుకున్నారనేసి అన్నారు. అసలు ఇవన్నీ కూడా అప్పుడు మీరు కూడా ఏదో ఆఫర్ ఇచ్చారనేసి తెలుసు మేడం, అలాంటి ఆఫర్లు అన్నీ ఇచ్చారా? ఏం లేదండి, పార్టీ కోసం మేము ఎలా పనిచేస్తాము, మీరు టికెట్లు ఇచ్చేటప్పుడు ఎవరి దగ్గర మనం 10 రూపాయలు కూడా తీసుకోలేదు, ఎవరి దగ్గర మనం తీసుకున్నామేంటి ఎవరికైనా ఇవ్వడానికైనా, మనం ఎవరిని ఏమి ఆశించలేదు. మీరు జనాల్లో ఉన్నారు కనుక ఈ పార్టీని నమ్ముకున్నారు. మీరు నాలాగే 12 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ అందరూ కష్టపడిన వాళ్ళే, పార్టీ ప్రెసిడెంట్లుగా జేబులో డబ్బులు తీసి 10 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళే కనుక కంపల్సరీగా మీ అందరికీ కూడా నేను టికెట్లు ఇస్తామని చెప్పాము. ఆ రోజు మాట ఇచ్చాము, ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు నాకు వర్క్ చేశారో లేదో కూడా నేను చూడలేదు. సరేలే ఈరోజు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనుకుంటే రేపు పొద్దున వాళ్ళు మనకి దన్నుగా ఉంటారు కదా అనుకుని కార్పొరేట్ టికెట్లు కంపల్సరీగా వాళ్ళకి ఇమ్మని చెప్పి సాయిరెడ్డి గారితో ఇప్పించడమే కాకుండా వాళ్ళు గెలిపించడానికి, వాళ్ళు గెలుపుకు కూడా చాలా వరకు కృషి చేయడం జరిగింది. రాజకీయ నాయకులుగా వాళ్ళు మారిపోతే మనం ఏం చేయలేము. అంటే దాంట్లో ప్రధానంగా మన అనుకున్న వాళ్ళు ఉంటూ ఒక ఎత్తు అయితే, వీళ్ళందరూ కూడాను గెలిచిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాము, ఓడిపోయిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇదంతా కూడా జరిగిందనేసి, దానివల్ల సంతకాలు కూడాను స్వీకరణ జరిగిందనేసి అన్నారండి. అంత సంతకాలు స్వీకరించాల్సిన అంత నెసిటీ ఏమొచ్చింది మేడం వాళ్ళకి? మరి వాళ్ళు మన వెనకాదలు అంత గూడిపొట్టానే చేస్తున్నారని తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏమి కూర్చోబెట్టలేదు. అలాగనేసి మీరేమి ఇప్పుడు సరే మీకు విఎంఆర్డిఏ పదవి ఇచ్చారు, మీరు అందరికన్నా ఒక రకంగా గౌరవం ఇచ్చినట్టే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక రకంగా గౌరవం ఇచ్చినట్టే. మీరు అది చూసుకుంటూ ప్రతిరోజు ఆయన ఎప్పుడు మీరు అన్నట్టుగాను ఖాళీగా కూర్చోబెట్టలేదండి, గడప గడప అనేసి అప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం మీరు జనాల్లోనూ ఉంటూ ఉండేవారు, చేస్తూనే ఉండేవారు. ఎందుకు అలాగా మీకు? పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళాము, కార్యక్రమాలు చేస్తున్నాము, వాళ్ళు అడిగిన ప్రతిదీ చేస్తున్నాము. మరి జనాలు క్యాడర్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు. అంటే నాయకులు అనేది ఎలా ఉన్నారు అనేది మనకి వాళ్ళ మనస్తత్వాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే విధంగా వాళ్ళు మారిపోతే మనం చెప్పలేము. కానీ క్యాడర్ అందరిలో కూడా ఈ రోజుకి అభిమానం అయితే ఉన్నది. ఇప్పుడు మీతో పాటు మీరు ఉన్నప్పుడు చాలా మంది కింద స్థాయి కార్యకర్తలని టీడీపీ నుంచి వీటి నుంచి తీసుకుని రావడం జరిగింది మేడం. మీరు వచ్చిన తర్వాత కూడా మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ మీ టచ్లోకి వచ్చారని సార్. ఇప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నట్టండి? ప్రస్తుతానికి ఇంకా అలాగే ఉన్నారు వాళ్ళు కూడా. అలాగంటే అటు ఇటు కాకుండా ఉన్నారా? ఏటేళ్లలో తెలియకుండా ఉన్నారు. ఓకే. అంటే మనకి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి అసలు నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క కార్యక్రమం కావాలన్నా, ఏ చిన్న పని కావాలన్నా ఫోన్ చేసి వెంటనే ఇమీడియట్గా చేసేదాన్ని. ఆ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పార్టీలు కూడా చూడకుండా చేశాను నేను కార్యక్రమాలు ఏవి చేస్తాను. ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టనివ్వండి, లేదంటే వాళ్ళ స్కూల్కి ట్రాన్స్ఫర్లు కానివ్వండి, లేకపోతే పిల్లల ఫీజులు దగ్గర ఏదైనా ఎక్కువ ఫీజులు అవి ఉంటే మాట్లాడవలసిన వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళకి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా మనకి అభిమానులుగా ఏర్పడి విజయనగరం గారే కంపల్సరీగా మేము ఈసారి గెలిపించుకుంటాము అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటువంటి తరుణంలో మరి మనకి సడన్ గా ఈ మార్పులు చేర్పులు అయిన తర్వాత వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట.
ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి ప్రోటోకాల్ అనేది కంపల్సరీ ఇవ్వాలి మేడం. అది అలాంటిది మీరు ఎవరికి వెలగపూడి గారికి ఎక్కడ ప్రోటోకాల్ ఇవ్వకుండా ఆయన అసలు బయటికి రానివ్వకుండా 4 సంవత్సరాలు జాగ్రత్త పడ్డారు. అసలు దానికి ఏమని మేడం, అంటే అధిష్టానం నుంచి వచ్చిందా, అది మీ ఆలోచన? అది ఆయన ప్రోటోకాల్ ఇవ్వలేదంటే నా స్థాయిలో జరిగేది కాదు కదా, నేను ఒక ఇన్ఛార్జిని. ఇప్పుడు ఏదన్నా కానీ శంకుస్థాపన జరిగింది అంటే స్థానిక శాసనసభ్యులు కాబట్టి ఆయన పేరు అనేది కంపల్సరీ ఉండాలి. ఆయన్ని కంపల్సరీ పిలవాలి. ఆయన వచ్చినా రాకపోయినా సెకండరీ అది. ఇప్పుడు మన గంట గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళలేదు, అది వేరే విషయం అనుకోండి. అసలు పిలవాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయన వచ్చినా కానీ కొన్ని సందర్భాల్లో ఆయన్ని వెనక్కి పంపించినవి ఉన్నాయి. అది అధిష్టానం నుంచి వచ్చిందా, మీరు చేసింది కార్యక్రమాలు మేడం? మరి పైనుంచి వచ్చిన దాని మాట ప్రకారంగానే వాళ్ళకి ఉంటుంది ప్రోటోకాల్ అనేది. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది నేను విఎంఆర్డీ చైర్మన్ అయిన తర్వాత నాకు ప్రోటోకాల్ వచ్చింది. అలాగే ఆయనకి ఎమ్మెల్యే కనుక ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? మీ నియోజకవర్గమే మేడం, ఇప్పుడు తూర్పు నియోజకవర్గమే. శంకుస్థాపనకి మీరు వెళ్ళేవారు అక్కడికి. మనం ఈ వెలగపూడి వస్తే కొన్ని సందర్భాల్లో ఆయన పిలవపోయినా ఆయన వచ్చినా కానీ ఆయన్ని రానివ్వకుండా చేయడం ఇలాంటి సందర్భాలు కూడా జరిగినాయి కదా మేడం. మరి పార్టీ పిలుపు మేర పార్టీ ఏది నిర్ణయం చెప్తే దాని ప్రకారంగా మేము వెళ్ళేవారు అంతే. అంతే, పార్టీ నిర్ణయం మీద జరిగేది. మీ ప్రమేయం కాదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ అసలు టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి మేడం? అసలు ఇప్పుడు మొన్నటి దాకా చూస్తే మీ ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, బీసీలు వెంటే ఉంటారు అని సరే, ఒక బీసీ మహిళ అయి ఉండి మీకు కిందకి అలాగా జరిగింది. అలాగని మీరు పని చేయకుండా ఏం లేరు కదా. ఇప్పుడు సమస్య అంతా అదే. అసలు కారణం ఏంటంటే మరి మీకు తెలియంది కాదు, ప్రజలందరికీ తెలిసిన విషయమే. అటు భీమిలి నియోజకవర్గం తీసుకున్నట్లుగా అయితే భీమిలి నియోజకవర్గంలో కూడా 3 years కూడా రాత్రి పగలు కష్టపడడం జరిగింది. అంతేకాకుండా ఆయన 3 రోజుల ముందు మాకు ఇలాగ నేను పాదయాత్ర పెడుతున్నానని చెప్పిన తర్వాత కూడా మరి ఆ రోజు ఎంత అనంతపురంలో మీటింగ్ సక్సెస్ చేస్తాం. మరి ఆయన వెంట ఆయన అన్ని నియోజకవర్గాల్లో 3 రోజులు తిరిగితే మా నియోజకవర్గం భీమిలి నియోజకవర్గానికి వచ్చినప్పటికీ శనివారం మధ్యాహ్నం మేము ఇక్కడ దారపాలెం దగ్గర ఆయన తీసుకుంటే ఆ పెందుర్తి పంపించడం, మళ్ళీ మరుసటి ఆదివారం అంటే 9 రోజులు ఇంచుమించి ఆయన మాధవ్ కలిసి తిరగడం జరిగింది. అన్ని రోజులు చేయడమే కాకుండా కార్యక్రమాలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అనేకమైన అంటే స్వపక్షంలో అంటే అధికార పక్షంలోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకెన్ని కార్యక్రమాలు చేసాం. ఇవన్నీ కూడా చేసుకుని వచ్చాము. చేద్దాము. లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం మీటింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని, విజయసాయి రెడ్డి గారిని, ఐపాక్ టీము మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి 30,000 మెజార్టీతో నువ్వు గెలుస్తావని నాకు ఆ లిస్టు చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నదమ్మా. పద్మనాభ మండలంలో మాకు కొంచెం కానీ మీరు కొంచెం దృష్టి పెట్టినట్టుగా అయితే నీకు 50% మెజార్టీతో గెలుస్తావు, నువ్వు చాలా బాగుంది రిపోర్ట్ అని చెప్పారు. భీమిలిలో మరి అక్కడి నుంచి ఇచ్చాపురం బహిరంగ సభ అన్నీ అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. మారిపోయింది. వెంటనే అవంతి గారిని తీసుకొని వచ్చి అవంతి గారికి ఇద్దాం అనుకుంటున్నాం. మరి నువ్వేమనుకోవద్దమ్మా. అంటే ఇప్పుడు కోఆర్డినేటర్ మనం ఈయన విజయసాయి రెడ్డి గారు ఉండేవారు, ఆయన గేమ్ ప్లేయింగ్ అంటారా? ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మనకనైతే నష్టం జరిగింది. భీమిలిలో 30,000 మెజార్టీతో గెలవలసిన దాన్ని నేను అక్కడి నుంచి నన్ను ఈస్ట్ పంపించారు. నేను కష్టపడిన దానివల్లే మరి అవంతి శ్రీనివాస్ గారు ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కూడా అయ్యారు ఆయన. ఎందుకంటే ఆయన 10 నెలల రోజుల ముందు వచ్చేసి చేసిన పని ఏముంది అక్కడ, ఏ కార్యక్రమాలు లేదు. వైసీపీ పార్టీ అనేది 2017లో చచ్చిపోయిన పార్టీ. అక్కడ భీమిలిలో పార్టీయే లేదు అసలు, ఏదో కేటర్ అలా ఉండేవారు. అలాంటి దాన్ని బలోపేతం చేసి కార్యక్రమాలు చేసి 1 కిలోమీటర్ 1000 కిలోమీటర్లు అయితే 1 కిలోమీటర్ నడవడము, ఆయన 2000 కిలోమీటర్లు అయితే 2 కిలోమీటర్లు నడవడం, ఆయన 3000 కిలోమీటర్లు అయినప్పటికీ 3 రోజులు 3 కిలోమీటర్లు నడవడం, ఇలా కార్యక్రమాలు చేయడం, కమిటీలు వేసుకుని ఎన్ని బాధలు పడ్డామో అక్కడ. అలాంటిది లాస్ట్ మినిట్లో మార్చేసేయడం జరిగింది. ఆయన ఏదో కూర్చోబెట్టారు. లేదమ్మా మరి ఏమనుకోవద్దు, మనం సీఎం అవడం ముఖ్యం, మరి మీరు తెలియదు ఏం లేదు, ఇలా అని చెప్పారు ఆయన. కొన్ని సామాజిక వల్ల ఇవ్వడం తప్పలేదు, నీకైతే నేను అన్యాయం చేయను, ఈస్ట్ ఇస్తాను వెళ్ళమ్మా అన్నారు. అప్పటికి మేము చెప్పాం, ఈస్ట్లో ఆల్రెడీ వంశీ ఉన్నాడు కదా సార్, వంశీ మీద నేను వెళ్ళిన తర్వాత నాకు సపోర్ట్ ఉండదు, గెలుస్తాడు, ఇలాంటి పనులు మరి నన్ను తీసుకెళ్ళడం కరెక్ట్ కాదేమో అంటే, లేదమ్మా మీరు వెళ్ళకపోయినా వంశీకి ఇవ్వడం జరగదు అన్నారు, వేరే వాళ్ళకి ఇస్తాము అన్నారు. మరి ఇక్కడ కష్టపడి ఉన్నాను కదా, మళ్ళీ నాకు వంశీకి మీరు ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఎవరికో ఇవ్వడం ఎందుకు, అలాంటప్పుడు నేను నిలబడతాను, మరి మీరు వంశీతో మాట్లాడండి అని చెప్పాం. ఇప్పుడు ఎక్కడైనా కానీ వీళ్ళు ఐపాక్ టీమ్ అని ఏదైనా కానీ వీళ్ళు సర్వేలు చేయించుకొని ఇస్తారు కదా మేడం. అసలు ఆ సర్వేలో వంశీ గురించి కానీ అసలు ఏం రాలేదు ఆయనకి. మరి సర్వేలో మరి ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఈ 2024 సర్వేలో మీ గురించి ఏం వచ్చింది అంటున్నా? నన్ను తీసేసే 4 రోజుల వరకు కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే మాకు 2 నెలలకు ఒకసారి గడప గడపకి మీద రివ్యూ పెట్టేవారు.
ప్రతి రివ్యూలో కూడా మనం అన్నిట్లో బ్రహ్మాండంగా వచ్చాం. అన్నిట్లో కూడా చాలా బాగుంది. ఫస్ట్ బాగా చేసిన వాళ్ళని చూపించేవారు, అసలు యావరేజ్ గా చేసిన వాళ్ళని బోర్డు మీద చూపించేవారు, చిన్నపిల్లలకు పెట్టినట్టు స్కూల్లో రిజల్ట్ చూపించినట్టుగా అసలు చెయ్యని వాళ్ళని చూపించేవారు. అన్నిట్లో బ్రహ్మాండంగానే వచ్చాను. మరి జూలై నెల వరకు బాగానే వచ్చిన తర్వాత, జూలై నెలలో వచ్చిన తర్వాత కూడా పిలిచారు. కొన్ని కొన్ని చోట్ల కొంచెం చిన్న చిన్న మైనస్లు కనబడుతున్నాయి, అవి కొంచెం బాగా జాగ్రత్త చేసుకోమని చెప్పారు. సరి చేసుకుంటానంటే కొన్ని ఏరియాల్లో మేము మైనస్ ఉందమ్మా, మిగతా అన్నిట్లో బాగుంది, నీకు 80% లేడీస్ సపోర్ట్ ఉంది, సర్వేలో బాగుంది, మగవాళ్ళు మాత్రం 40% ఉంది అన్నారు. అయితే గర్భగిలో ఎక్కువ లేడీస్నే కదండి నేను వెళ్తున్నాను, అందువల్ల లేడీస్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, సరేలేండి సరి చేసుకుంటానులేండి అని కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. అన్నీ బాగుందనేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలిచారు, వంశీ గారిని, మేయర్ గారిని, ఎంవి సత్యనారాయణ గారిని, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అమ్మకి ఇలా టికెట్ ఇస్తున్నాను, విజయమ్మకి టికెట్ ఇస్తున్నాను, ఎంపీ సత్యనారాయణ గారితో చెప్పారు, నువ్వు ఎంపీగా ఉంటావు, అమ్మ ఎమ్మెల్యేగా ఉంటుంది, ఈసారి మాత్రం అమ్మకి తప్పకుండా సపోర్ట్ చేయండి అని చెప్పారు. మేయర్ గారు చెప్పారు, అమ్మకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, మీకు మేయర్ ఇచ్చాను కదా మీరు చెయ్యండి అన్నారు. వంశీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను, అమ్మని మాత్రం గెలిపించుకుని రావాలి ఈసారి అని అందరికీ చెప్పారు. మీకు చెప్పారు జాగ్రత్త చేసుకోమ్మా అని చెప్పారు. నెల రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళేటప్పటికి నేను ఏమో 11 సచివాలయాలు చేశాను ఆ నెలలో. చేస్తే 9 సచివాలయాలే కనిపించాయి. 9 సచివాలయాలు కనిపిస్తే 2 సచివాలయాలు తక్కువ చూపిస్తున్నారు అన్నమాట. అక్కడ సెకండ్లో ఉన్నా అంటే యావరేజ్గా చేసిన దాంట్లో ఉండేటప్పుడు వెంటనే నేను వచ్చి మా వాళ్ళని అడిగాను, ఇక్కడ సచివాలయం వాళ్ళని, అదేంటి నేను 11 సచివాలయాలు చేశాను కదా, కేకే రాజు గారికిను ఈయనకి 10 సచివాలయాలు ఎలా వచ్చాయి అవంతి శ్రీనివాస్ గారికిను అన్నా అనమాట. వాళ్ళకి 10 వచ్చాయి, వాళ్ళు 9 చేస్తారంట, నాకేమో 11 చేస్తే నాకేంటి 9 వచ్చాయని అడిగాను అనమాట. అడిగేటప్పటికి అప్పుడు మా వెంకటేమో సచివాలయం వాళ్ళని వెళ్ళి అడిగేటప్పటికి, సచివాలయాలు అయితే మనవి కానీ ప్లేస్ ఏమో అటు నార్త్ ఇటు భీమిలిది అన్నారన్నమాట. ఉన్నాయి మన బోర్డర్ కదా, బోర్డర్ లో చివరి వచ్చిన దగ్గర సచివాలయాలు అయితే మావి, చేసేది వాళ్ళు ఆయన వాళ్ళిద్దరికి ప్లస్ అయింది నేను చేసింది. సరేలే అంత మాత్రానికి ఒక నెల అయిపోయింది కదా అనుకున్నమాట. సరే మరుసటి నెలలో పిలిచి అంటే మన అనుమానం అన్నమాట. అంటే అప్పటి నుంచి మనల్ని వాళ్ళు ఏదో సర్వేలు బాగుగా చేయాలని చూస్తున్నారేమో అనేది నేను ఇప్పుడు అనుకుంటున్నాను. అప్పుడైతే నాకు అది తెలియలేదు, ఆలోచన లేదు. ఇప్పుడు అనిపిస్తుంది కావాలని వాళ్ళు అలా చేశారేమో అని, అంటే మన సర్వే బాగోలేదని చూపించడానికి అలా చేసుకుని వచ్చారేమో అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి నెలలో పిలిచిన తర్వాత కొంచెం సర్వే రిపోర్ట్ బాగాలేదమ్మా, మరి ఎంవివి సత్యనారాయణకి ఇవ్వాలనుకుంటున్నాము. ఆయన సర్వే రిపోర్ట్ బాగుందంటే మరి ఆయన సర్వే రిపోర్ట్ వాళ్ళు చేయించారో లేదో వాళ్ళే ముందు. ఒక విషయం నాకు అర్థం కాలేదు మేడం, ఎందుకంటే 4 సంవత్సరాల పాటు మీరు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న ఈ పక్షంలో ఉన్నా కానీ ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కానీ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయడం, దిష్టిబొమ్మలు ఎగలు పెడతాం, మీరు చాలా గట్టిగా చేశారు. ఇక్కడ పెళ్లిళ్ళు చావులు పుట్టుకలు ఎన్ని చేస్తాం, పండగలు పబ్బాలు. మరి మన మత్స్యకారులు జాలార్పేట వెళ్ళామంటే అమ్మవారి పండగలు అయితే నాకు కాలు కూడా ఇంత బొబ్బలు వచ్చేసాయి, కలిసి పెట్టుకుని నెత్తి మీద చెప్పులు లేకుండా నడిస్తే. ఎన్ని కార్యక్రమాలు చేస్తాం, 1-2 తెల్లవారులు వేస్తే కార్యక్రమాలను చేస్తాం. మరి అందరూ ఒక్కొక్కరు చేస్తారు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఒకళ్ళే చేస్తారు, కానీ మేము ఇద్దరము భార్యాభర్తలు ఇద్దరము రాజకీయంగానే తెల్లవారు లేచి ఆయనో పక్క నేనో పక్క, ఎవరైనా చనిపోతే ఆయన 6 గంటలకు వెళ్ళి కూర్చునేవారు, నేను వెళ్ళేటప్పటికి. అలా చేస్తాం కార్యక్రమాలు, 1-2. మరి అది సడన్ గా మారిపోవడానికి అసలు ఏమో కారణాలు ఏమంటారు మేడం? మహిళా పక్షపాతి అని మీరే 33 సార్లు చెప్పేవారు, ఎప్పుడు ప్రతి మీటింగ్ లో కూడా అదే ఉన్నవారు. నేనైతే అలాగనే అనుకున్నా ఇన్ని రోజులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేస్తారు, మహిళలకి అన్యాయం చెయ్యరు అనేసి అనుకున్నాను. కానీ ఈరోజు ఏదైతే గొంతు చించుకుని అరిచానో నాకే ఈరోజు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇంకో విషయం మేడం, నాకు ముందు ముల్లప్పారావు వీళ్ళందరూ కూడా మీ సామాజిక వర్గం వాళ్ళందరినీ తీసుకొని ముల్లప్పారావుకి సీట్ కావాలనేసి అంటూ దానికి వంశీకృష్ణ కూడా సపోర్ట్ చేశారనేసి అన్నారు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కూర్చోబెట్టి వీళ్ళందరితో కూడా లేదు ఆవిడకే సీట్ ఇస్తామనేసి చెప్పారనేసి అంటున్నారు. కానీ ముల్లప్పారావుకి సీట్ ఇస్తారనేసి కూడాను వైవి సుబ్బారెడ్డి గారు ప్రామిస్ చేశారనేసి అన్నారు. ఇదేమన్నా మీ దృష్టిగా వచ్చిందండి? తెలియదు, నాకైతే తెలియదు.
మరి నాకైతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన మంతనాలు అసలు మీకు వీళ్ళని కట్ చేయడానికి ఎవరు కట్ చేశారు మేడం? మరి ఇప్పుడు ఆయనంతటా ఆయన ప్రయత్నం చేశారు. ముల్లప్పర్ గారు ఎమ్మెల్యేగా నాకు సీటు కావాలి, నియోజకవర్గానికి నాకు నేనే పోటీ చేస్తాను, ఆయన దగ్గర డబ్బులు లేవు, తర్వాత విషయం, సెకండరీ విషయం అది. మరి ఎవరుండి అనుకుంటూ నడిపించారో అది కూడా మనకు అనవసరము. ఇదైతే మొత్తానికి వచ్చింది, వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళందరూ తిరిగారు, వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఈ మధ్యలో మంతనాల్లో వాళ్ళు ఎక్కడ కట్ అయ్యారు, ఎంఈవి గారు ఎక్కడ లైన్లోకి వచ్చారు మేడం? అదైతే మరి మనకు తెలియదండి, ఎవరు ఇలా చేశారో ఏం జరిగిందనేది తెలియదు. ఎందుకంటే ఆలోచించే అంత తీరుబాటు కూడా మాకు లేని టైం. ఎందుకంటే నెలలో 10 సచివాలయాలు 11 సచివాలయాలు చేయాలనేది తాపత్రయమే. కాలు కూడా ఫ్రాక్చర్ అయింది, మరి మీకు తెలుసు. ఆ టైంలో కూడా కనీసం నేను 20 రోజులు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఎంతో బాధపడిపోయి, ఆ కాలు బాగలేకపోయినా అలాగే కుంటుకుంటూనే గడప గడపకి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళి కొండ ఎక్కలేకపోతే పాపం వాళ్ళు కూడా పర్లేదు మేడం మేము కిందకు వస్తామని, మళ్ళీ మీ కాలు బాగున్నా కుదురుగానని పాపం ఎంతో సపోర్ట్ చేశారు నాకు. జనాల్లో అయితే ఉన్నాం మనం. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు జనాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. మీరు రండి మేడం, మీరు ఇండిపెండెంట్ నిలబడినా మేము గెలిపిస్తామని అంత సపోర్ట్ ఇస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నది. కాకపోతే కష్టపడి 12 సంవత్సరాల పార్టీ జెండా మోసం 2014లో ఎంపీగా మనకి వైజాగ్ ఎంపీ ఇస్తానని చెప్పారు. ఆ రోజు ఇస్తానని చెప్తే ఎక్కడ నర్సీపట్నం దగ్గర నుంచి పెందుర్తి వరకు మన పార్లమెంట్ అంతా, విశాఖ పార్లమెంట్ మొత్తం కటౌట్లు పెట్టుకుని జనాలు తిప్పుకుని షర్మిల గారు వానకాలు పాదయాత్ర చేస్తాం. లాస్ట్ మినిట్లో లేదు మీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పెట్టాలని కానీ విజయమ్మ గారిని తీసుకుని వచ్చారు. మీ కమ్యూనిటీ సంతకాలు కావాలి, ఇవి కావాలి, అవకాలు మీకు సపోర్ట్ చేస్తారో చేయరో, మీరు బ్రాహ్మణ్ కదా అని ఇలాగ అన్ని అడిగితే అవన్నీ కూడా పెట్టించాం. ఇవ్వలేదు టికెట్. అప్పుడే కొంత నష్టపోయాం, ఫైనాన్షియల్ గా కూడా నష్టపోయాము, ఇలాగ మంగపడ్డం కూడా జరిగింది. అయిపోయింది. 2019లో భీమిలీ టికెట్ నీకేనమ్మా కన్ఫర్మ్, నువ్వు చేసుకో శుభ్రంగాను, నీ బాగా వర్క్ చేయి, కార్యక్రమాలు చెయ్యి అన్నారు. ఎందుకంటే మా ఏదో అంటారు కదా సామెత, అదృష్ట దేవత ఒకసారి తలుపు తెడుతుంది, దురదృష్ట దేవత తీసేవారు తలుపు తెడుతుందని. అవకాశం అదృష్టం వచ్చింది, మనం ప్రూవ్ చేసుకోవాలని కసితో పనిచేస్తాను నేను భీమిలీలో కూడా. ఎక్కడెక్కడ భీమిలీ అంటే విలేజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక ఇల్లు ఉన్నదంటే మరో 3 కిలోమీటర్ల తర్వాత ఇంకొక ఇల్లు ఉంటుంది. ఒక్క ఇల్లు కూడా వదిలేదాన్ని కాదు, సెల్ లైట్లు వేసుకుని మరీ తిరిగేదాన్ని, లైట్లు లేకపోతే. అంతలాగా అక్కడ కష్టపడ్డాను. అక్కడి నుంచి నువ్వు లేదమ్మా ఈస్ట్ వెళ్ళిపో అనేసి మళ్ళీ లాస్ట్ మినిట్లో 15 రోజుల ముందు ఈస్ట్ పంపించారు. అయినా నేను కాదనలేదు, సరేలే పని చేసేవాడికి ఎక్కడైనా ఒకటేలే మరి అని చెప్పేసి ధైర్యంగా నేను ముందుకు వచ్చి పనిచేశాను. చేసిన తర్వాత కూడా నేను 2 years ఖాళీగానే ఉన్నాను. 2 years తర్వాత ఏంటన్నా మరి నాకు ప్రోటోకాల్ లేదు కదా, మరి ఏదైనా చూస్తే బాగుంటుంది, ఏదో పోస్ట్ ఇస్తే చేయడానికి బాగుంటుంది, కార్యక్రమాలు వర్కులు చేయడానికి అంటే ఏదో ఎంఆర్డీ చైర్మన్ అనేది ఇచ్చారు 2 years. అది కూడా ఇచ్చారనమాట. కానీ పదవి మాకు, కానీ పెత్తనం అంతా వాళ్ళదే. కనీసం మనం నమ్ముకున్న సామాన్య కార్యకర్తలు, మా వెనకతలు జెండా మోసిన కార్యకర్తకు కూడా నేను ఉద్యోగం ఇప్పించడం కానీ ఏ పని కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాడికి కరెంటు బిల్లు మాట్లాడితే కరెంటు బిల్లు ఎక్కువ ఉందని ఇల్లు రాదు, వికలాంగ అయితే పెన్షన్ రాదు, అది 1 సెంటు 1 గజం జాగా ఎక్స్ట్రా ఉన్నా ఇల్లు రాదు. ఈ మంచి పాయింట్కి వచ్చారండి. మా విఎస్టీ న్యూస్ తరఫున మేము మన తూర్పు నియోజకవర్గంలో మనం సర్వే చేయడం జరిగిందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ముందైతే తీసుకున్నాను ఎవడో చెప్పడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంత జగమెరిగింది. నాకు కరెంట్ బిల్లు ఉందనేసి నాకు ఉన్నది చిన్న డబ్బా ఇల్లు చూపించేవాళ్ళు. అదేమో 60-30 గజాల్లో ఒక ఇల్లు ఉండేది, అది తెలుసు కదా, 6 లెవెల్ డబ్బా ఇల్లు ఉండేయండి. ఈ ఇల్లు ఉందనేసి నాకు అమ్మఒడు రాలేదండి, ఈ ఓడు రాలేదండి అని అన్నారు. ఇప్పుడు అలాంటివి మీ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు మీ చేతిలో ఏమైనా ఉండేదా? అసలు లేదండి, అసలు ఏమీ లేదు, మా చేతిలో ఏమీ ఉండేది కాదు, మేమేమీ చేయలేకపోయేవారం. అందుకే అంటున్నాను కదా, కార్యకర్తలు కూడా న్యాయం చేయలేకపోయాం. ఈరోజు వాళ్ళు కూడా మనస్తాపంతోటే ఉన్నారు. ఎందుకంటే నాయకుడు వెనకాల ఎందుకు జెండా పట్టు తిరుగుతారు, వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది. మనం ఏదో ఒక ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలి, వాడు ఇల్లులు ఉండి కూడా 4 ఇల్లులు అడిగితే మనం న్యాయం చేసినట్టు కాదు. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలి, పెన్షన్కి అర్హత ఉన్నవాడు పెన్షన్ ఇవ్వగలగాలి. ఒక వికలాంగు ఉన్నారు, వాళ్ళ కష్టం సుఖం చెప్పుకుంటున్నారు మనతోటి. అమ్మ మా ఆయన లేడు, చనిపోయాడు, నేను మా భర్త చనిపోయాడు, మా అబ్బాయి వికలాంగ్, మాకు ఇగో ఇల్లు మాత్రమే ఉంది ఉండడానికి, ఇల్లు తప్ప ఇంకోటి లేదు, ఇది 1 గజం ఎక్స్ట్రా ఉందని నాకు పెన్షన్ ఇవ్వట్లేదు నా కొడుక్కి నాకు అంటే చాలా బాధ అనిపించేది మాకు. అలాంటివి కూడా మేము చేయలేని పరిస్థితుల్లో నుండి మరి ఏమైనా అంటే మన సచివాలయం వాళ్ళు అడిగితే లేదండి మరి లాగిన్లో మాకు అవ్వదండి, మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి, అది అంతేనండి, మరి పెట్టినా అవ్వదండి. మీరైనా సచివాలయాన్ని అడగాల్సిందే, అంతేగాని ఒక ఎమ్మెల్యే క్యాడర్ గానీ ఒక సమన్వయకర్తగా మీకు ఏం లేదు, మీ చేతిలో ఏమీ లేదు. ఈ రోజు నిజంగా మా కార్యకర్తలు ఎంతో మందికి, అంటే ఇప్పుడు మా కార్యకర్తలు కాదులేండి,
అప్పుడు మా కార్యకర్తలుగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా చాలా మనస్తాపంతో ఉండేవారు. ఎందుకు మేడం గారు వెనకాల మేడం గారు మేము ఇలా తిరుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలు జెండా మోసాం, మాకు ఉండడానికి ఇల్లు లేదు. చాలా మంది ఇల్లు లేని వాళ్ళు కూడా మా కార్యకర్తలు ఉన్నారు. పక్కన గత ప్రభుత్వం ఇలా చేశారు, ఇలా ఇల్లులు ఇచ్చారు, అలా ఇచ్చారు, మాకు ఇప్పుడు ఏమీ రావట్లేదు, ఒక అమ్మఒడి రాలేదు, లేకపోతే పెన్షన్ రావట్లేదు, మాకు ఇల్లు రావట్లేదు అని చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండేవారు. మీరు ఒక సమన్వయకర్తగా, ఒక ఎమ్మెల్యేగా క్యాడర్లో ఉన్నవాడు కూడా సచివాలయానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మీకు అవసరం ఏముంది? మీ అవసరం ఏముంది? ప్రజలు డైరెక్ట్ గా సచివాలయంతో మాట్లాడతారు కదా. చెప్పేవారు సుబ్బారెడ్డి గారికి మీటింగ్లో గట్టా చెప్పేవారు, చూద్దామమ్మా చూద్దాం అనేవారు. మనం ఎక్కువ మందికి ఇస్తున్నాం కదా, మనం ఇవ్వడం అంటే అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 60,000 మందికి ఇస్తే మనం 1,00,000 మందికి ఇస్తున్నాం అనేవారు. కానీ రాని వాళ్ళు మనకి ఎంతమంది ఉండేవారు? నిన్నే ఒక ప్రముఖ వ్యక్తితో మేము ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి. ఆయన ఇలాగ సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్ గారు బాగా ఇస్తున్నారు కదండి అనేసి అంటే ఆయన ఒకటే అన్నారు, ఇచ్చిన కాడికి వదిలిపెట్టండి, అసలు రేషన్ కార్డులు ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పమనండి, కనీసం వాడికి వచ్చే 10 కేజీ బియ్యం కూడా రాలేదు అనేసి అన్నట్టుకున్నారు. ఈ రేషన్ కార్డులు తొలగించడంలో వెనకాల అసలు ఏముంది మేడం? ఏంటో మనకైతే ఏమీ అర్థం అవని పరిస్థితి అనుకోండి. కానీ మనల్ని నమ్ముకునేవాడికి మనం న్యాయం చేయలేకపోయాం అనేది మాత్రం బాధ అనేది మాలో ఉండేది. చాలా ఇబ్బంది పడేవారు మేము కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ కార్యక్రమానికైనా రెండే అని అండాలంటే మరి మనం సొంతంగా ఏదో ఇచ్చి తెప్పించుకోవడానికే తప్ప కార్యకర్త కూడా రాలేదు. గురించి ఇట్ల గురించి సీఎం పేషులు ఏమైనా మాట్లాడితే పనులు అవుతాయి అంటారా? అది కూడా సచివాలయం అడగమనేవారు వాళ్ళు కూడా. వాళ్ళు అడగమండమని లేదు, చెప్పేవారు, చెప్తే ఇదే చెప్పేవారు, ఇస్తున్నాం కదా మనం ఎక్కువ మందికి ఇస్తున్నాం కదా, ఎక్కువ మందికి మనం ఇస్తున్నాం కదా, అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ మందికి ఇస్తున్నాం కదా అని చెప్పేవారు అంతే. మేడం మళ్ళీ మీ సొంత ఇంటికి, మా సొంత గుడికి చేరుకున్నారు. అంతకుముందు మీరు వెలగపూడితో ఎగనెస్ట్, ఒక నిమిషం అండి, ఎగనెస్ట్ ఇప్పుడు వెలగపూడి గారితో కలిసి పనిచేస్తారు. అదే వెలగపూడి గారికి నాకు ఏమి ఆస్తిగతాలు గొడవలు లేవండి. పార్టీ పరంగా ఆ రోజు ఏంటంటే మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కనుక మన ఆధిక్యత మనం చూపించుకోవాలి, మన క్యాడర్కి మనం సపోర్ట్ గా ఉండాలి, మనం ఏదో వెళ్ళాలి, మనం జనాల్లో తిరగాలి అంటే మనకు ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇంట్లో గెలిచినా ఓడినా నన్ను నమ్ముకున్న కొంతమంది క్యాడర్ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలంటే నేను తిరగాలి కదా. నేను తిరగకుండా ఇంట్లో కూర్చుంటే అవ్వదు. అందువల్ల నేను తిరగవలసిన పరిస్థితి వచ్చేది, తిరగడం చేయడం కార్యక్రమాలు ఇవన్నీ చేసేదాన్ని. కానీ వెలగపూడి గారికి నాకు మధ్యలో ఇంక గొడవలు ఏమీ లేదు కదా, వ్యక్తిగత పర్సనల్ గా ఏమీ లేదు కదా. ఇంకా ఏమైనా ఉంటే నాకు అన్యాయం చేసిన వాళ్ళు అటు అవంతి గారైనా అవ్వచ్చు, ఇటు సత్యనారాయణ గారైనా, వాళ్ళిద్దరి వల్ల నేను నష్టపోయానేమో కానీ వెలగపూడి గారి వల్ల నేనేం నష్టపోలేదు కదా. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తారా మీరు? కంపల్సరీగా చేస్తాను. తూర్పులో 100% ఆయన పిలిచి నా సపోర్ట్ కావాలంటే 100% నేను వెలగపూడి గారు సపోర్ట్ చేస్తాను. ఓకే, అంటే ఏదైనా కానీ వైసీపీ ఓటమిని గట్టి కోరుకుంటున్నారు. అయితే వైసీపీ ఓటమిని కోరుకుంటున్నారా అంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను కనుక పార్టీకి న్యాయం చేస్తాను. ఓకే, నన్ను నమ్ముకుని చంద్రబాబు నాయుడు గారు నాకు కండువా వేసి నాకు బాధ్యత అప్పచెప్పారు. గంటా శ్రీనివాసరావు గారితో నువ్వు కొనసాగాలమ్మా, నువ్వు ఆయన గెలిపించాలి అన్నారు. చూసుకొని చాలా మంది మహిళల్లోని చాలా మందిని వేరే పార్టీ నుంచి కానీ ఈ సంఘ సేవ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా మంది మహిళల్ని తీసుకుని వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? మరి నా వెనకదలే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరిని కూడా నేను వదిలేసేదైతే ఉండదు. నేను ఏ పార్టీలోనూ ఉన్నా నేను ప్రజల మధ్యలోని ప్రజల మనిషిగా, నేను లీడర్గానే ఎదుర్కొని వచ్చాను. నేను ఎప్పుడూ కూడా ఏది రాజకీయ పార్టీలు ఇవాళ పార్టీలతో సంబంధం లేదు, నా వ్యక్తిగతంగా కూడా నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను, సొంతంగా కూడా నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే చాలా మంది నన్ను నమ్ముకుని నిజంగానే వచ్చారు, చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను. ఒక బీసీ మహిళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారన్న ఒక మనస్తాపం చెంది మాత్రం నేను ఉన్నాను. అందువల్లనే నేను మారడానికి కూడా కారణము. అది కాకుండా చాలా వరకు కూడా క్యాడర్ని కూడా హెరాస్ చేయడం వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఎంవి సత్యనారాయణ గారు కానివ్వండి, అక్కడ అవంతి గారు కానివ్వండి, సేమ్ పార్టీలో ఉన్న మనల్ని కలవడానికి ఎవరైనా వస్తే అంటే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసి మనతో జర్నీ చేసిన కార్యకర్త మన దగ్గరికి ఎందుకు రాడు? ఏదైనా ఫంక్షన్ రావచ్చు, ఏదైనా పండుగ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు, పిలిస్తే వాళ్ళని ఒప్పుకునేవారు కాదు. సేమ్ పార్టీ అయినప్పటికీ కూడా ఎలా మీరు వెళ్తారు ఏంటి అనేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం, పదవులు ఉంటే పదవులు తీసేయడము, లేదంటే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఉద్యోగం రానివ్వకుండా చేయడం, అయితే వాళ్ళని పిలవకుండా వాళ్ళ మనుషులను పేలేయడం, ఇలాంటివన్నీ చేశారు. ఇంకా ఇటు అటు నుంచి లేదు ఇటు నుంచి సపోర్ట్ లేనప్పుడు మనం 8 నెలలు ఇంట్లోనే కూర్చుని ఉన్నాం ఖాళీగా. మీకు కూడా తెలుసు. మీరు 8 నెలల నుంచి కూర్చొని ఉన్నా కానీ మీ హస్బెండ్ అక్రమ వెంకటరావు గారు నియోజకవర్గంలో తిరుగుతాను ఉన్నారు. ఫంక్షన్లకి పార్టీలకి ఇప్పుడు అలవాటు పడిపోయిన వాళ్ళు రోజు వస్తా ఉన్న వాళ్ళకి
పిలుస్తారు, మిమ్మల్ని నమ్ముకొచ్చిన రాని వాళ్ళు. వాళ్ళని పిలవరు కదా. ఇప్పుడు నియోజకవర్గాల్లో చాలా మంది ఈ రోజుకి కూడా పెళ్లిళ్ళైనా, పేరెంటాలైనా, చావులైనా, పుట్టుకలైనా మమ్మల్ని పిలుస్తున్నారు, ఫోన్ చేస్తారు. ఇప్పటికీ నాకు కేజీహెచ్ ఏదైనా అవసరం ఉంటే మేడం గారు మాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. ఇల్లు రాకపోయినా సచివాలయం అంటే అందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాను నేను. అవునండి. నేను గడప గడపకి వెళ్ళినప్పుడు నేను ఏదో ఆ లీడర్లా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోలేదు, నా ఫోన్ నెంబర్ ఇచ్చేదాన్ని. ఏదైనా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటే ఇచ్చారా? ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఉమ్. నా ఏదైనా సమస్య ఉంటే నా నెంబర్ ఫోన్ చేయండి, డైరెక్ట్ నా నెంబరే ఇచ్చేదాన్ని అందరికీ కూడా. ఉమ్. మీటింగ్లో కూడా చెప్పేదాన్ని వాలంటీర్ల దగ్గర నుంచి, మీకు ఏదైనా కష్టం వచ్చినా, సచివాలయ సెక్రటరీస్ మీకు ఏదైనా కష్టం వచ్చినా, మీకు ఏదైనా నా అవసరం ఉంటే, జనాలకు ప్రజలకు కానీ మీకు ఎవరికి అవసరం ఉన్నా నా ఫోన్ చేయండి, నేను చేస్తానని చెప్పేది. నా చేతనైన సాయం నేను అందరికీ చేసేదాన్ని. మీకు బీసీ మహిళలకి ఇక్కడ పెద్దపీట వేస్తారు అనేసి అంటూ అక్కడ ఒక ద్రోహం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన అనుకున్న వాళ్ళు మీ నియోజకవర్గంలో ఇది చేశారు. అసలు వీళ్ళందరినీ ఎలా తట్టుకుంటున్నారు అసలు ఇదంతాను? ఎవరిని వదిలేసుకునేది లేదండి. నన్ను నమ్ముకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను తప్పకుండా చేరువుగానే ఉంటాను. వదిలేసేది అయితే ఎవరిని ఉండదు. అందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. మనం ఎప్పుడూ ప్రజల కోసమే బతికాము, ప్రజల కోసమే చేసాము. అయ్యేది కార్యక్రమాలు చేసినా సరే కనుక తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. కాకపోతే ఈరోజు నా బాధ ఏంటంటే, ఒక బీసీ మహిళగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఏకైక మహిళను నేను. 6 నియోజకవర్గాల్లో ఒకే ఒక మహిళను నేను, బీసీ మహిళని. అలాంటి నాకు ఈరోజు అన్యాయం జరిగిందని నేను మనస్తాపం చెంది వేరే పార్టీకి అయితే వెళ్ళిపోయాను. కానీ అలాగని మనుషుల్లో అయితే ఎవరిని వదిలేసేది లేదు. తప్పకుండా నాకు మంచి రోజులు వస్తాయి. 100% ఏదో విధంగా నేను నాకు ఉన్న సాయశక్తిలో నేను పనిచేస్తాను. అంటే మా మామయ్య గారు కూడా ఒకటే చెప్పారు, మనకున్న దాంట్లో ఉన్నంత మనం 10 మందికి సాయం చేయాలని అన్నారు. ఆ విధంగా నన్ను ఈ రోజు కూడా ఎవరైతే అభిమానించి నా సాయం కోరుకుని వస్తారో తప్పకుండా వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను. ఎవరిని కూడా వదిలేసి అయితే ఉండేది. ఎంఈపీ గారికి సీటు కేటాయించిన తర్వాత మీరు అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. మీ ఏరియాలో మీ స్థలంలో సిద్ధం సభ జరిగింది, అక్కడ కూడా మీరు వెళ్ళలేదండి. దాని గురించి ఎవరైనా అడిగారు అసలు మిమ్మల్ని? అసలు ఎవరూ అడగలేదు. అజ్ఞాతంలో అయితే నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇంట్లోనే ఉన్నాను. కానీ దానికి కారణం ఏంటి? 8 నెలలు అంటే ఎందుకు ఉన్నాము అంటే దానికి కారణం కూడా తెలియాలి కదా, ప్రజలకు కూడా తెలియాలి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే విఎంఆర్డీఏ ఇచ్చేసినా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయారు అనేసి. ఎక్కడ విఎంఆర్డీఏ ఇచ్చారు? నాకు ఆగస్టు 18వ తారీఖు తోటి విఎంఆర్డీఏ అయిపోతున్నది కంటిన్యూ చేయమన్నాం. కొన్ని కనీసం టికెట్ ఇవ్వలేదు. నాకంటూ ప్రోటోకాల్ ఉంటే కదా, నేను తిరగలను, నేను తిరగలను కదా అన్నాను. అయినప్పటికీ కూడా లేదు, మీరు తిరిగితే ఇస్తామనేటట్లుగా వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంత కష్టపడిన వాళ్ళకి కూడా పార్టీలో గుర్తింపు లేదు. నాకు ముందు అంటే మనకి ప్రోటోకాల్ ఉండేటప్పుడే మాకు వెళ్ళడానికి చాలా కష్టం. సీఎం గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారంటే వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. ఏదైనా మీటింగ్లకు వెళ్ళాలన్నా ముందు నుంచి ఐడెంటిటీ కార్డులు అవి చూపించుకుని మాకు చాలా పెద్ద ప్రోటోకాల్. ఎందుకంటే అది కూడా నన్ను ఒక్కదానే పంపిస్తారు, మళ్ళీ వెంకట్రావు గారిని పంపించరు. ఆయన వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను, కానీ హస్బెండ్ అన్నా సరే పంపించరు. మీరు విఎంఆర్డీఏ చైర్మన్ కదా, మీకు మాత్రమే అంటారు. అందుకే వెంకటరావు గారు కూడా ఎప్పుడు ఎక్కడికి వచ్చేవారు కాదు, ఎందుకంటే వెళ్ళి అవమానపడడం ఎందుకని చెప్పేసి అని ఆయన కూడా వచ్చేవారు కాదు. సిద్ధం సభ మీటింగ్కి కూడా ఒకళ్ళు కూడా కనీసం మనకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎవరికి కాకుండా అయిపోయి ఈస్ట్కి చెందలేదు, అటు భీమిలికి చెందలేదు. ఎవరు ఉన్నాము అప్పటికి ఇంకెన్నాళ్ళు కూడా అవ్వలేదు, పంపించలేదు. కనీసం మీకు కార్డ్స్ పంపిస్తామమ్మా అన్నారు, పాసలు పంపిస్తామమ్మా అన్నారు. ఆ పాసలు పట్టుకుని కూడా ఎవరు రాలేదు, ఇవ్వలేదు. అయితే పెట్టింది కూడా మళ్ళీ మా సైట్ లోనే పెట్టారు. పెట్టేటప్పుడు కూడా కనీసం విజయనిర్మల అన్న ఆవిడ ఇంత పార్టీకి 12 ఏళ్ళు కష్టపడింది కదా, ఏదని ఒక్క నాయకుడు కూడా గుర్తు పెట్టుకోలేదు. ఏమన్నా అంటే అగో స్టేజ్ మీద పాసులు ఉన్నాయి, స్టేజ్ మీద పాస్ ఉంటే స్టేజ్ దగ్గర వరకు వెళ్ళాలి కదా, ముందే పోలీసులు అడ్డితే అసహ్యంగా ఉంటుంది. నిన్నటి వరకు ఒక గౌరవమైన గుర్తింపు స్థానంలో ఒక విఎంఆర్డీ చైర్మన్ గా, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే లాగా, వైఎస్ఆర్సీపీకి ఒక ఎమ్మెల్యే లాగా ఉన్న వ్యక్తిని మా సొంత నియోజకవర్గాల్లో మా సొంత సైడ్ లో పెట్టిన దగ్గర పోలీసులతో అడ్డించుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది పార్టీకి గౌరవం పదం కాదు. ఎందుకంటే ఒక మహిళని, అందులో కూడా ఓ బీసీ మహిళని నన్ను అడ్డుకున్నారంటే పార్టీకే చెడ్డ పేరు. అందుకోసమే నేను వెళ్ళడం మానేశాను. ఎందుకంటే గౌరవం దక్కని చోటికి మనం వెళ్ళి ఏదో సామెత ఉంది కదా, అరువు కాని చోట అదుగులో మనరాదు అని, అలాంటి చోట్లకి వెళ్ళి అవమానపడడం ఎందుకని చెప్పి ఉండిపోవడం జరిగింది సిద్ధం సభ. ఎంఈబీ గారికి సీటు కేటాయించారు, అట్ సేమ్ టైమ్ సరే ఇప్పుడు సర్వే ప్రకారం మీకు బాగోలేదు అంటున్నారు, ఆయనకి సీటు కేటాయించారండి. మరి విఎంఆర్డీ కంటిన్యూ చేయడానికి ఏమైంది? మరి అదే కదా, మరి అది కూడా అడిగాం. పోనీ నాకు బాగోలేదు సర్వే అన్నారు, పోనీ ఉండిపోమన్నారు. సీఎం గారే పిలిచి అమ్మ మరి నీకు సర్వే బాగోలేదు అంటున్నారు, అందుకోసం అని చెప్పి మరి నువ్వేమనొద్దు, నెక్స్ట్ చూద్దాము,
విఎం నీకు మహిళా అధ్యక్షాలు ఇచ్చిన అన్నారు. నాకు వద్దన్న మహిళా అధ్యక్షాలు అవిను అన్నాను. అయితే మరి ఇప్పుడు నీకు ఏం కావాలని అడిగారు. ఎలాగ నేను ఆల్రెడీ విఎంఆర్డీ చైర్మన్గా ఉన్నాను కదా, ఆగస్టు 14వ తారీఖున వెళ్ళాం. తెల్లవారితే ఆగస్ట్ 15 అనమాట ఆయన స్పీచ్ అది ప్రిపేర్ అవుతుండగా మేము వెళ్ళాం. అడిగాను 18 ఎప్పుడుతో కంప్లీట్ అయిపోతుంది, 18వ తారీఖుతో కంప్లీట్ అయిపోతుంది అన్న. అయితే ఉండమ్మా అని వెంటనే ధనంజయ రెడ్డి గారిని పిలిచి అమ్మకి టికెట్ అదే విఎంఆర్డీ కంటిన్యూ చేసేస్తూ జీవో పంపించండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆగస్టులోనే అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ కూడా అయిపోయింది. చెప్పిన తర్వాత కూడా ఇవ్వలేదు. సుబ్బారెడ్డి గారిని కూడా 2-3 సార్లు కలిసాం. ఆయన ఏమన్నారంటే మీరు ఎంఏవి గారితో కంటిన్యూ చేసి తిరగండి అమ్మా, అప్పుడు మీకు ఇస్తాము అన్నారు. అదేంటి సార్, సీట్ ఆయన కేటాయించి ఆయన వెనకాతలు తిరగండి అప్పుడు మీకు ఇస్తామని. మరి ఇన్ని సంవత్సరాలు నేను 12 సంవత్సరాల పార్టీ జెండా మోసి కష్టపడి నన్ను కూరల కరివేపాకులాగా తీసేసి ఒక ప్రోటోకాల్ లేదు, ఏమీ లేదు, ఒక సామాన్య కార్యకర్తలాగా నువ్వు ఆయన వెనకాతలు తిరిగితే నీకు ఇస్తాము అంటే మరి నాకు చేసిన కష్టానికి గుర్తింపు ఏముంది పార్టీలో? గతంలో అప్పుడు ఓడిపోవడానికి అప్పుడు కూడా మీరు ఎంఎంబి గారి దగ్గర నుంచి కూడా కొంచెం అది కూడా జరిగాయి. ఎందుకంటే జరిగాయి. అప్పుడు కూడా ఆయన ప్రచారం చేశారన్నది నేనైతే స్వయంగా చూడలేదు, కానీ కొంతమంది మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి రెడ్డిల వాళ్ళు కూడా వచ్చి చెప్పారు 2కి 4కి వేయమని చెప్తున్నారు అనేసి. ఏదో ఆయన మీకు యాంటీగా కొంచెం వర్క్ అవుతుందమ్మా. పాంప్లెంట్లో కూడా సింగిల్ పాంప్లెంట్ ఎంపీది అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ వేసి కలిపి వెయ్యాలి, అందులో కూడా ఆయన సింగిల్ పాంప్లెంట్ కూడా వేసుకుని పంచుతున్నారని చెప్పారు. అప్పుడు మేము వచ్చింది మరి తక్కువ టైం అవడం వల్ల మేము మా హడావుడిలో మేమున్నాం, పట్టించుకోలేదు. ఉన్నారు మా ఓటమికి అందరూ కారణమే. అంటే అప్పుడు ఆయన వెల్లపూడికి సపోర్ట్ చేశారని అంటున్నారు మీరు? మరి చేసే ఉంటారు. ఇప్పుడు మరి ఆయన మీద పోటీ చేస్తున్నాం, మరి ఈయన సపోర్ట్ చేస్తారు. మరి అదే మరి ఇప్పుడు ఏమవుతుందో అనేది చూడాలి, ఎవరు గెలుస్తారు ఏంటి ఎలా జరుగుతుందో అనేది. ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటారంటారా? మరి అలాగే ఉన్నది చూస్తుంటే. అది వెల్లపూడి గారితో మీరు ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఇదే తూర్పు నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు 100%. అదే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా బీసీ మహిళలకి పెద్దపీట అని అంటూ ఊదరగొట్టారు, కానీ 6 నియోజకవర్గాలకు ఉన్న ఏకైక మహిళను బీసీ మహిళను నాకు టికెట్ ఇవ్వలేదు, అయినా కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు ద్రోహం చేయను అని అంటున్నారు అక్రమ విజయనిర్మల గారు. థ్యాంక్ యూ మేడం.